వందే మాతరం. ఆ పేరు ప్రాక్టీస్ చేయాలి. నేను బిఎంఎస్ లో జూలై 2022 నుంచి ఉంటున్నాను. ఇలానే ఒక వ్యక్తి నాకు సిఎల్బి పోస్టర్ పంపిస్తే ఇక్కడ ఏముంటుందబ్బా అని చూద్దామని వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల నాకు కలిగిన బెనిఫిట్ ఏంటంటే మంచి పీపుల్ దొరికారు. అంటే బయట ఉండే వ్యక్తులు వేరు, బిఎంవైఎఫ్ లో ఉండే వ్యక్తులు వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మీడియాకర్స్ కాదు. మీడియాకర్స్ అంటే ఏ పనైనా చేద్దామంటే నలుగురు ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది. అలాంటి వ్యక్తులు కాదు. ఏ పనైనా సరే ధైర్యంగా చేసేవాళ్ళు. ఈ ధైర్యం మనకి నాలో ఉంది. ఇది నాకు బిఎంవైఎఫ్ ఇచ్చింది. అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హ్యాబిట్స్, ఒక అలవాట్లు ఒక జీవితాన్ని, ఒక మనిషి జీవితాన్ని శిఖరంలా మారుస్తాయి అన్నమాట. అది ఇక్కడ నాకు వచ్చిన తర్వాత చాలా అర్థమైంది. నిజంగానే మనిషిని ఎలా చెక్కాలో అలా చెప్తారు ఇక్కడ. ఇది కాకుండా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మాట్లాడే మనుషులు కానీ వ్యక్తులు కానీ అవతల వ్యక్తిని సపోర్ట్ చేసేలా ఉంటారు కానీ డిగ్రేడ్ చేసేలాగా ఉంటారు. నేను మా కాలేజ్ లో ఉండేటప్పుడు చాలా మంది చూసాను. ఏదైనా చేయాలంటే భయం. ఎగ్జామ్స్ లో చాలా మంది కాపీ కొట్టేస్తుంటారు, రాసేస్తుంటారు. వాళ్ళకి తప్పని తెలుసుకొని చేస్తారు, కానీ ఏ ఒక్క ప్రయాక్టివ్ ఎప్పుడు అలా చేయదు. ఎందుకంటే మా లైఫ్ మా ప్రిన్సిపల్స్ ని బేస్ అయి ఉంటుంది. ఒక ప్రయాక్టివ్ ఎప్పుడు అతని ప్రిన్సిపల్స్ కి మాత్రమే తలంచుతాడు. మేము ధర్మం అనేదాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాం. అండ్ ఇక్కడ ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్, మనం అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం మాత్రం ఉంటుంది. చాలా మంది దీన్ని ఎందుకు వాడతారో కూడా తెలియదు, కానీ దాని లోపల చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాంటి విషయాలు చాలా తెలుస్తుంది. అతి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. దీంతో పాటుగా మా ఫ్యామిలీతో రిలేషన్స్ కానీ ఇలాంటివి ఇంకా 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 స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే మనకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంతలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇటువంటివి చాలా నేర్చుకున్నాం. మనం చూస్తూ మన ఇంట్లో వాళ్ళు కూడా మన చిన్న పిల్లలు ఉంటే మన చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా మనం చూస్తూ ఇదే ఇమిటేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు మనం మాట్లాడేదానికన్నా మనం చేసే పనులను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు. అలానే మన ఇంట్లో వాళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా ఓకే ఇతనిలో ఏదో నేర్చుకుంటారని మనం సపోర్ట్ చేస్తారు. మనల్ని చూసి వాళ్ళు కూడా అదే ఇమిటేట్ చేస్తుంటారు. మామూలు ఇంటర్ పిల్లలు కానీ వీళ్ళెవరు కంప్లీట్ గా రిపబ్లిక్ డే ని కాలేజ్ లో స్కూల్స్ లో సెలబ్రేట్ చేసుకోవట్లేదు. నాకు తెలిసి బయట ఇంటర్ కాలేజ్ ఎలా ఉన్నాయో వాళ్ళు మార్నింగ్ లేస్తే ఇక వాళ్ళ కంప్లీట్ గా స్టడీస్ కానీ చాలా మందిలో రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా ఈ రోజు చాలా మంది యూత్ ఐడియా లేదు. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే కొంతమంది మహాత్మా గాంధీ జయంతి వాళ్ళ ఈ రోజు రీసెంట్ గా మనం చూసాము, కొన్ని వీడియోస్ చూస్తాం బయట. ప్రెస్ ఒక న్యూస్ రిపోర్టర్ రోడ్ మీకు వెళ్ళి అసలు రిపబ్లిక్ డే ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాను 100 మందిని అడిగితే 100 మందిలో 2-3 ఈరోజు కాన్స్టిట్యూషన్ దాన్ని బయట వదిలారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అది కానీ ఇప్పుడు ఈ టైంలో నేను ఇక్కడ బిఎంవైఎఫ్ లో ఉండి ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. జెండా ఈ రోజు నేను నిలబడ్డాను అంటే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాలో ఇంకా దేశభక్తి ఉంది. నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది. చాలా మంది సండే వస్తే ఎంజాయ్ చేద్దామని ఇంకా పడుకుందామని చూస్తారు, కానీ ఇలా జెండా వందనంతో వచ్చి నిలబడి చాలా తక్కువ మంది. ఇవాళ నేను వాళ్ళలో పడిగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మనకి వివేకోత్సవ్ రాబోతుంది. బాలల వివేకోత్సవ్ ఇంకా వివేకోత్సవ్ ఈ రెండు మేము బిఎంవైఎఫ్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తాము. దీనికి అందరూ ఆహ్వానితులే. దీన్ని ప్రతి సంవత్సరం మేము తప్పకుండా చాలా రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మేము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి అందరూ ఆహ్వానితులే, ఖచ్చితంగా తప్పకుండా అందరూ రండి. ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మన కోఆర్డినేషన్ స్కిల్స్ కానీ మన ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఇలాంటివి ఇంకా నేర్చుకుంటాం. ఇవన్నీ మన కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం బయట ప్రోగ్రామ్స్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంటర్వ్యూస్ లో హెల్ప్ అవుతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. ఇలాంటివన్నీ మీకు నేర్చుకుంటాం. ఇలాంటివి మీరు కూడా నేర్చుకోవాలంటే కంపల్సరీ మీరు బిఎంవైఎఫ్ జాయిన్ అవ్వండి. వివేకోత్సవ్ ఈవెంట్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. దీనికి అందరూ ఈసారి వచ్చే వివేకోత్సవ్ February 16th రోజు భద్రత కాలేజ్ లో సెలబ్రేట్ చేస్తుంది. అందరూ ఆహ్వానితులు. మామూలుగా సండే వస్తే ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో ఏం చూద్దాం, అమెజాన్ లో ప్రైమ్ లో ఏం చూద్దాం, కొత్త మూవీస్ ఏమొచ్చాయి, లేకపోతే వీళ్ళందరూ ఇట్లాంటివి ఆలోచిస్తుంటారు. కానీ మన కెరీర్ ని మన క్యారెక్టర్ ని మనం చెప్పుకుందాం, మన కంట్రీకి అసలు బయట ఏం అవసరం ఉంది అని తెలుసుకుందాం అని ఆలోచించే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ బిఎంవైఎఫ్ లో ఉండే వాళ్ళు ఎవరు అలా ఉన్నారు. మేము సూర్యుడి కంటే ముందు నిద్ర లేచేవాళ్ళం.
ఆ, మా అలవాట్లు చాలా గొప్పగా ఉంటాయి. అవే మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నాయి. అయితే ఇక్కడ ఉండే ప్రాక్టీస్ ఎవరు కూడా టైం వేస్ట్ చేయరు. టైం దేనో దాని మీద యూటిలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది. మీరు కూడా ప్రాక్టివ్ లో ఉన్నారు.